సంసారకూపమతి ఘోరమగాధమూలం దీనస్య దేవ కృపయా పరమాగతస్య సంప్రాప్య దుఃఖశత సర్పసమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఇంకా విశేషించి ఈ రోజున దశావతారాలలో చూడడానికి చాలా ఉగ్రంగా కనిపించినా కూడా అత్యంత శాంత స్వరూపం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్వరూపం. ఈరోజు శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి పర్వదినం. ఈ రోజున మనందరం కూడా ప్రహ్లాద భక్తితో ఆ లక్ష్మీ నృసింహస్వామి వారిని కనుక ఆరాధించినట్లయితే చాలా గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చును. ఎలా శరణాగతి చెయ్యాలి? ఆ లక్ష్మీ నృసింహస్వామి వారిని చూడడానికి ఉగ్రంగా ఉంటాడే కానీ ఆయన కన్నా త్వరగా అనుగ్రహించే దైవం ఈ లోకంలో మరొకటి లేదు. అందుకే స్వామిని ఇలా కోరుకోవాలట. సంసారకూపమతి ఘోరం అగాధమూలం. ఓ లక్ష్మీ నృసింహ, మేమందరం కూడా సంసారమనబడేటువంటి కూపములో, బావిలో పడి ఉన్నాం. బావిలో పడి అందరు అంటుంటాం కదా, బావిలో కప్పల వలె ఉన్నాము అని. అలా సంసారమనబడేటువంటి బావిలో కప్పల వలె ఇక్కడే ఉండిపోతున్నాం మనందరం కూడా. సంసార కూపం అతి ఘోరం. అది ఎలాంటిది? పోనీ ఆనందదాయకమైనటువంటిదా? కాదు, అతి ఘోరమైనటువంటిది. చాలా ఘోరాతి ఘోరమైనటువంటివన్నీ కూడా ఈ సంసార సాగరంలో ఉన్నాయి. సంసార కూపమది ఘోరం అగాధమూలం. దేనికి మూలమో తెలుసా? అగణితమైనటువంటి, వర్ణించడానికి కూడా వీలు లేనటువంటి దుఃఖానికి ఈ సంసార కూపం అనేటువంటిది మూలభూతమైనటువంటిది. అటువంటి సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాం. సంసార కూపమది ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య. పోనీ ఈ సంసార సాగరంలో పడి ఉన్నటువంటి మాలాంటి వారికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బావిలో కప్పల వలె మేము సంసారంలో పడి ఉంటే మమ్మల్ని ఈ సంసారంలో ఏదో ఒక రకంగా సంహరించడానికి ఏమున్నాయో తెలుసునా అంటే చెప్తున్నాడు. దుఃఖశత సర్ప సమాకులస్య. దుఃఖములు అనబడేటువంటి శత సహస్ర సంఖ్యాకములైనటువంటి పాములు, సర్పములు కూడా ఈ సంసార సాగరంలోనే ఉన్నాయి. మేమేమో సంసార సాగరం అనబడేటువంటి బావిలో కప్పల వలె ఉంటే అదే బావిలోనే దుఃఖములు అనబడేటువంటి, కోరికలు అనబడేటువంటి సర్పాలు ఎన్నో ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఏ కోరిక, ఏ దుఃఖం అనబడేటువంటి సర్పము ఎప్పుడు అమాంతం వచ్చి మమ్మల్ని మింగేస్తుందో మాకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నామయ్యా. ఓ లక్ష్మీ నృసింహ, సంసార కూపమది ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య. అటువంటి దీనస్య దేవ కృపయా పరమాగతస్య. అటువంటి పరిస్థితుల్లో ఓ లక్ష్మీ నృసింహ, నీవే మమ్మల్ని కాపాడుతావు అని చెప్పి నీ పాదపద్మముల చెంతకు వచ్చి నీకు శరణాగతి చేస్తున్నాము కనుక లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహ, ఇలా సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ కొట్టమిట్టాడుతూ ఉన్నటువంటి నన్ను నీ యొక్క బిడ్డడు ప్రహ్లాదుడిలాగా వీక్షించి నన్ను అనుగ్రహించు అని చెప్పి ఈ నృసింహ జయంతి పర్వదినాన మనందరం కూడా లక్ష్మీ నృసింహస్వామి వారికి భక్తి శ్రద్ధలతో శరణాగతి చేద్దాం. స్వామి అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.